ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న డైరెక్టర్స్ ఎవరో మీకు తెలుసా? అయితే వెంటనే ఈ వీడియో చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. స్టీవెన్ స్పీల్బర్గ్ ఈయన స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ తో, పవర్ఫుల్ విజన్ తో జురాసిక్ పార్క్ లాంటి ఐకానిక్ మూవీకి ఆస్కార్ అవార్డ్ ని అందుకున్నారు. క్రిస్టోఫర్ నోలాన్ మైండ్ బ్లోయింగ్ నరేటివ్స్, ఎక్స్ట్రాడినరీ స్టోరీస్ తీసి ఇండస్ట్రీలో ఒక మార్క్ ని సెట్ చేసుకున్నారు. ద డార్క్ నైట్ అనే మూవీకి ఆస్కార్ ని గెలుచుకున్నారు. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ మూవీ అయిన ద గాడ్ ఫాదర్ అనే మూవీని డైరెక్ట్ చేసి ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకున్నారు. అలెజాండ్రో గోన్జాలెస్ ఇనారిటు తన ఇమర్సివ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ తో లాంగ్ టేక్స్ లో స్పెషలిస్ట్ అనిపించుకుని ద రెవెనెంట్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. బాంగ్ జూన్ హూ పారాసైట్ అనే మూవీతో హిస్టరీ క్రియేట్ చేసి బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకున్నారు. యాంగ్లీ జానర్స్ అండ్ విజువల్ స్టైల్స్ కి మధ్య ట్రాన్సిషన్స్ వేస్తూ ఫెంటాస్టిక్ నరేషన్ తో బ్రోక్ బ్యాక్ మౌంటైన్ అనే సినిమాకి ఆస్కార్ ని అందుకున్నారు. గులియర్మో డెల్ టోరో తన విజువల్స్ తో ఆడియన్స్ ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ కి తీసుకెళ్లి ద షేప్ ఆఫ్ వాటర్ అనే సినిమాకి ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకున్నారు. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరో కామెంట్ చేసి వారిని ట్యాగ్ చేయండి.